హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎక్కడికో ప్రయాణం వెళ్తున్నారు అమ్మాజీ గారు అనుకుంటున్నారా? అవునండి, వెళ్తున్నాం. ఈరోజు ఆధ్యాత్మికంగా పంచారామాలలో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వెళ్తున్నామండి. ప్రవీణ్ నేను కలిసి. ఈ ఆలయానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నదండి. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలలో ఒకటన్నమాట. ఈ ఆలయం నిర్మాణం క్రీస్తు శకం 892 నుండి క్రీస్తు శకం 922 మధ్య జరిగిందటండి. ఈ ఆలయ నిర్మాణం చాలా చక్కటి శిల్పకళ కలిగి ఉన్నది. ఈ ఆలయంలో శివలింగం 14 అడుగుల ఎత్తున 2 అంతస్తుల్లో ఉంటుంది. పై అంతస్తుకు వెళ్ళి పూజలు జరపాలన్నమాట అండి. ఇక్కడ గర్భగుడిలో ఈ 14 అడుగుల భీమేశ్వరుని శివలింగం చాలా అందంగా ఉంటుందండి. నయనానందకరంగా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మనకి చూడగానే. హిందువుల ఆరాధ్య దైవమైన పరమశివునికి సంబంధించిన ఎన్నో ప్రముఖ శైవక్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. ఈ దేవాలయం సందర్శించడానికి భక్తులు ఎన్నో ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో మహాశివరాత్రి పర్వదినాలలో భక్తులు అధికంగా వస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని ప్రత్యేక శైవక్షేత్రాలు ఉండడం మనందరి అదృష్టం. వాటినే పంచారామాలు అంటారు. పరమశివుడి ఆత్మలింగం కలిగిన క్షేత్రాలుగా వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ శివలింగాన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించినట్లుగా చెప్తారు. సామర్లకోటలోని ఈ పంచారామ క్షేత్రాన్ని కుమారరామ భీమేశ్వర స్వామి వారు అని పిలుస్తారు. ఈ ఆలయం సామర్లకోటకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు నేను నడిచి వెళ్తూ ఉన్నాను కదా, ఆ పక్కన ఉన్నదే మన కాలభైరవ స్వామి వారి ఆలయం అనమాట అండి. ముందుగా కాలభైరవ స్వామి వారి ఆలయం సందర్శించుకుని ఆ తర్వాత ఇలాగా కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. కోనేరు దగ్గరికి వెళ్ళి నేనైతే ఇంకా కాలభైరవ స్వామిని దర్శించుకోలేదండి. ఎందుకంటే కోనేటి దగ్గరికి వెళ్ళి మనం పాద ప్రక్షాళన అంటే కాళ్ళు కడుక్కొని ఆ నీళ్లు నెత్తిని జల్లుకుని తర్వాత దర్శనానికి వెళ్దామనే ఉద్దేశంతో ఇలాగ నేను డైరెక్ట్ కోనేరు దగ్గరికి వచ్చేస్తానన్నమాట. మాకు సుపరిచితమేలేండి, ఎందుకంటే మా తాటిపర్తికి ఈ సామర్లకోట 12 కిలోమీటర్స్ అంటే 12 కిలోమీటర్లు వస్తుంది అనమాట అండి. ఈ శివరాత్రికి అయితే ఇంకా ఈ కోనేరు దగ్గర అసలు ఖాళీ ఉండదండి. ఎందుకంటే శివరాత్రి స్నానాలు ఆచరించడానికి పిఠాపురం కుక్కటేశ్వర స్వామి వారి పాదగైకి ఇక్కడికి బాగా ఎక్కువ వస్తారన్నమాట అండి భక్తులు. ఆ మండపం మీదే మా పెద్దోడికి మేము తలదించడం జరిగిందండి పుట్టుదల. ఎందుకంటే మా పెద్దోడి పేరు జగదీష్ కదండి. ఈ భీమేశ్వర స్వామి వారి పేరే అత్తయ్య గారు మొక్కుకున్నారంటండి. అప్పట్లో మాకు బిజినెస్లు సపోటా తోటలో బిజినెస్ ఉండేదండి. సపోటా కాయలు కోస్తూ చివరి కొమ్మ మేంచి మా అజ్జి గారు తమ్ముడు అంటే మా రెండో మరిది గారండి లోవరాజు చెట్టు మీద నుంచి పడిపోయాడంట. అప్పుడు చాలా ప్రమాదం జరిగి అందరూ చాలా భయపడ్డారంటండి. అప్పుడు అత్తయ్య గారు వెంటనే పెద్దోడికి ఫస్ట్ ఏ బిడ్డ పుట్టినా స్వామి నీ పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నారంట. అదేవిధంగా మా పెద్దోడికి అత్తయ్య గారు అయితే శివకుమార్ అని పెట్టారు ఆవిడ. తర్వాత అలా జగదీష్గా మారింది వాడి పేరు. జగదీష్ అనే పిలుస్తాం. కోనేరు దగ్గర నుంచి ఇలా రాగానే ఇలాగా లెఫ్ట్ సైడ్ ఒక శివలింగం ఉంటుంది అన్నమాట అండి. ఎందుకంటే అభిషేకాలు స్వయంగా అభిషేకం చేసుకోవాలి అనుకునేవాళ్ళు కొంతమంది మొక్కుకుంటారండి. 108 బిందెలతో వేస్తామని. కోనేరుకి దగ్గరగా ఉంటుంది అనమాట ఇది. ఆ కోనేరులోంచి బిందెలతో నీళ్లు ముంచుకుని వచ్చి ఇక్కడ స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళే అభిషేకం చేసుకుంటారన్నమాట అండి. ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తర్వాత అలా ఆ శివలింగాన్ని దర్శించుకుని ఇలా వచ్చేస్తే ఆలయం లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకి ఇలాగ ధ్వజస్తంభాన్ని దర్శించుకోవచ్చు. పాదదర్శనం పాపనాశనం, శిఖర దర్శనం చింతనాశనం. నాకైతే ఈ రెండే తెలుసండి. శిఖరాన్ని దర్శించుకునేటప్పుడు నేను ఈ మాట అనుకుంటాను. అదిగోండి అక్కడ శివయ్యని దర్శించుకొని వచ్చేసి ఇలాగా శిఖర దర్శనం అయితే చేసుకుంటున్నాను ధ్వజస్తంభానికి. అదే మీరు చూస్తున్నారు, చూసేయండి. ఇంకా ఇక్కడ శిల్పకళ గురించి చెప్పాలంటే ఇంకా మాటలు రావండి. నేను అంతలా ఎక్స్ప్రెస్ చేయలేను. అందుకే మీకు మొత్తం అంతా కూడా నేను విపులంగా అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. మీరే చూడండి. సేమ్ ఇదే శిల్పకళతో ద్రాక్షారామంలో కూడా ఇలాగే ఉంటుందంటండి. సేమ్ ఇదే టెంపుల్ అట. నేనైతే ఇంకా వెళ్ళాలి. ఏమో ఆ స్వామివారు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు వెళ్తానని అనుకుంటాను. ఇదనే కాదండి, ఏ దర్శనమైనా స్వామి అనుగ్రహం లేకుండా మనం కాలు కూడా కదపలేము అనేది నా అభిప్రాయం అన్నమాట అండి. ఆ పక్కన పెద్ద రావి చెట్టు ఉంది. అక్కడ కూడా ఒక శివలింగం, ఒక గణేశుడు, ఒక నందీశ్వరుడు. శివలింగం ఉన్నదంటే ఖచ్చితంగా నందీశ్వరులు ఉంటారు కదండి.
అలా ఉంది. అది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. అదిగోండి ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. కాకపోతే అప్పుడు అంటే ఇక్కడ మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 అంటే 12 గంటల వరకు తీసేస్తారండి. మళ్ళీ ఈవినింగ్ 4కి తీస్తారు. అంటే మామూలు రోజుల్లో. ప్రత్యేక పర్వదినాల్లో అయితే ఎనీ టైం తెరిచే ఉంటుంది. లోపలికి వెళ్తుంటే ఇంకా తీయలేదండి అని చెప్తుంది అక్కడ ఒక ఆవిడ. సరేలే మనం చూద్దామని లోపలికి వెళ్ళాం. ఇలా లోపలికి వెళ్ళగానే మనకి సుందరంగా మనోహరంగా మనకి నందీశ్వరుడు దర్శనమిస్తారన్నమాట అండి. అదిగోండి స్వామివారికి చెవిలో చెప్తున్నాను, స్వామి దర్శనానికి వచ్చానయ్యా, నాకు ఆ దర్శన భాగ్యాన్ని కలిగించు, నువ్వు చెప్పు, శ్యామల వచ్చింది మీ దర్శనానికి స్వామి అని చెప్పేసి ఏదో నాకు తోచిన అంతనన్నైతే చెవిలో చెప్పుకున్నాను. చెప్పుకొని ఇంకా దర్శనానికంటే ఆల్రెడీ అప్పటికి ఎవరో విఐపీలు వస్తున్నారండి అక్కడ, అందుకనేసి కొంచెం హడావిడిగా ఉన్నారు. సరేలే ఈలోపు మనం ఆలయం అంతా తిరిగి చూపిద్దామని చెప్పేసి ఇలాగైతే తిరుగుతున్నానమాట. చూడండి ఎంత అపురూపమైన శిల్ప సంపద కదండి సామర్లకోట భీమేశ్వర స్వామి వారి గుడి అంటే. సేమ్ ద్రాక్షారామం కూడా ఇలాగే ఉంటుందంటండి. చెప్పాను కదా, నేనైతే ఇంకా దర్శించుకోలేదు. ఇకపోతే అలా కింది అంతస్తులో మనకి స్వామివారి అమ్మవార్లు అన్నీ కూడా ఒక్కో రూమ్లో అది ఉంటుంది అన్నమాట అండి. ఫస్ట్ అది కూడా కుమారస్వామి వారి దగ్గర నుంచి మొదలు పెట్టానన్నమాట. ఓం శ్రీ శరవణభవ సుబ్రహ్మణ్య స్వామినే నమః అనుకుంటూ ఇవన్నీ మనకి శివరాత్రికి ఊరేగింపులకి వాడతారు కదండి, అవి వాహనాలు అన్నమాట. అవి వచ్చి పల్లకీలు, మండపాలు అవన్నీ అక్కడ పెట్టున్నాయి. వాటన్నింటినీ కూడా చూసుకుంటూ, ఎలాగో ఖాళీగా ఉంది కదా, ఎప్పుడైనా జనాలతో ఉన్నప్పుడు ఇవన్నీ చూడడానికి అవ్వదండి. అందుకే నేను ఇప్పుడు వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా ఒక శివలింగం ఉన్నది. ఆబ్వియస్లీ నందీశ్వరుడు కూడా ఉన్నారు. చక్కగా ఒక జ్యోతిని వెలిగించి పెట్టారండి. జ్యోతి కూడా వెలుగుతూ ఉన్నదన్నమాట. ప్రతి మండపం దగ్గర కూడా పచ్చని మామిడాకులు అయితే పెట్టారండి. మరి డైలీ మారుస్తారో ఏమిటో నాకైతే తెలియదు. ఇక్కడ సరస్వతి అమ్మవారు ఉన్నారు. శారదాదేవి నమో నమః. అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఎవరు ఉన్నారబ్బా, అలా ప్రతి చోట కూడా అలా స్వామి అమ్మవార్లు అలా ప్రతిష్ఠించడం అన్నీ కూడా ఉన్నాయండి. చూసారా స్తంభాలు, ఆ శిల్ప సంపద ఎంత బాగున్నాయో, ఎలా తయారు చేశారో. కానీ ఇప్పుడేదో పెద్ద పెద్ద ఇంజనీర్లు అనుకుంటున్నాం కదండి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారండి. జై గురుదత్త. అంటే చుట్టూ తిరగడంలో కొన్ని మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి, కొన్ని అంటే తూర్పు ముఖంగా పెడతారు కదండి విగ్రహాలని. ఇక్కడ వచ్చేసి సప్తమాత్రికలు అనమాట అమ్మవార్లు. అంటే మన లలిత అమ్మవారి దగ్గర ఉంటారు కదండి సప్తమాత్రికలు, వారాహి అమ్మవారు, అలా వాళ్ళ పేర్లు ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. అదన్నమాట అండి. తర్వాత వచ్చేసి మహాగణపతి, అంటే మన గణేష్లు వారు, మన బొజ్జ గణపయ్య, అంటే శివపార్వతుల ముద్దుల తనయుడు అన్నమాట అండి మహాగణపతి. ఆ తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఎవరున్నారు, సూర్యనారాయణమూర్తి వారండి. ఇదైతే డోర్ తీసే ఉన్నది. మన ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి వారు. మనకి కనిపించే దేవుడు కదండి సూర్యనారాయణమూర్తి వారు అంటే. మన ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణమూర్తి వారు. అలా ముందుకు వెళ్తే అక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారండి. ఇక్కడ ఆలయంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరి సమేత కుమారరామ భీమేశ్వర స్వామివారేనండి. అక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు. అయ్యవారు అయితే మనల్ని వీడియో తీయనివ్వలేదు. ఆయన ప్రవీణ్ ఏదో ట్రై చేసాడండి, తీయకూడదు అన్నారనేసి ఇంకా ఆపేశాడు అన్నమాట. ఆయన చూడకుండా కొంచెం అయితే ట్రై చేశాడు. కానీ ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్లేస్ అండి ఇది. అయితే ఈ శిల్ప సంపద ఇదంతా కూడా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అండి. ఇక్కడ వల్లి దేవసేన సమేత కుమారస్వామి వారు అన్నమాట అండి. అలా కొద్దిగా పలుచగా భక్తులు అయితే వస్తున్నారు. అయితే 4కి తెరుస్తారంట. 4 అవుతా ఉంది. అయితే తెరిచారు, కాకపోతే విఐపీలు ఎవరో వచ్చారండి, వాళ్ళ కోసం ఆపారు. అందుకని
ఎవరికైనా ఇక్కడికి వస్తే అంత త్వరగా వెళ్ళాలని అనిపించదండి. ఎటు చూసినా కూడా నయనానందంగానే అనిపిస్తుంది అక్కడ శిల్ప సంపద. ఆ టైం లేకపోతే హడావిడిగా వెళ్ళిపోవాలేమో కానీ చూసినా కూడా తరగని సంపద ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఇది వరకు చాలామంది చూపించి ఉండొచ్చు మీకు. ఇక్కడ వచ్చేసి స్వామి మహావిష్ణు స్వామి వారా? ఓకే. ఎలా ఉందండి? బాగా చూపిస్తున్నానని లేదా? నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అనైనా కామెంట్ చేయండి. వీరభద్రస్వామి వారు. ప్లీజ్ అండి, వీడియోకి అయితే లైక్ చేసేసి ఓం నమ శివాయ అని ప్రతి ఒక్కరు, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. నేను చాలా సంతోషిస్తాను. స్వామివారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను వేడుకుంటున్నాను అన్నమాట అండి. ఇవన్నీ రాతి విగ్రహాలండి. ఇదివరకు ఏమన్నా మరి ఈ విగ్రహాలు ఉండేవో ఏమిటో అవన్నీ తీసి పక్కన పెట్టారు. చాలా అపురూపమైన శిల్ప సంపద అండి. ఒక్కసారైనా జీవితంలో దర్శించుకోవాల్సిన దేవాలయం అన్నమాట. ఆ రోజు మేము వెళ్ళిన టైంకి అస్సలు క్లైమేట్ బాగాలేదండి. చాలా అంటే చాలా ఉక్కపోతగా ఉండి చాలా అలసిపోయాను. సేమ్ ఇలాగే పై అంతస్తులో కూడా ఇలాగే ఉంటాయండి మండపాలు మనకి తిరిగి చూడడానికి. అయితే ఇంకా నేను అదంతా తిరగలేకపోయాను, ఏమనుకోవద్దు. ఇదిగోండి, ఇవన్నీ కూడా స్వామివారిని అదే మహాశివరాత్రికి కార్తీక మాసంలోనే ఊరేగింపుకు తీసుకెళ్ళే వాహనాలు అన్నమాట అండి. చూడండి ఎంత బాగుందో. ఇంకప్పుడు వచ్చి ఆలయ శిఖరాన్ని దర్శించుకుంటున్నాను అన్నమాట. ఎంత బాగుందంటే మీరే చూస్తున్నారు కదా. ఆ శిఖరం మీద చక్కగా ఎన్ని చిలకలు వచ్చి వాళ్ళనియోనండి. చక్కగా చిలకలు కిలకిలా కిలకిలా అంటూ చూడండి ఆ శిఖరం మీద ఎలా వాలిందో చిలకమ్మ వచ్చి. అమ్మవారి దగ్గర ఉంటుంది కదండి, అందుకే అంటారు మరి. ఇప్పుడు వచ్చి నేను ఇంకా లోపలికైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాను. మామూలుగా అయితే ఈ దర్శనం ఉండదండి, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు. ఈ లోపల కొంచెం ఇరుకుగా ఉంటుందని చెప్పేసి బయట వేరే మెట్లు అరేంజ్ చేశారు కదా, అలా వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఖాళీగానే ఉండడం వల్ల నాకైతే ఈ అవకాశం కలిగింది. అలా కొంచెం ఇరుకుగా ఉంటుంది, దాంట్లోంచి అలా వెళ్ళాలన్నమాట. దర్శనానికి అయితే పైకి ఎక్కేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కూడా అయ్యవారు వీడియో తీయొద్దు అని చెప్పారు, కానీ ఎలాగోలా ట్రై చేసామన్నమాట అండి. నిజంగా మాటల్లో చెప్పలేనండి ఆ స్వామివారి దర్శనాన్ని. అలా కళ్ళార్పకుండా చూస్తూనే ఉండిపోయాను నేనైతే. చాలా అంటే సుందరంగా సుమనోహరంగా ఉన్నారండి. ఇంకా ప్రస్తుతానికైతే అలంకరణలు ఏమీ లేవు, కానీ చాలా అది కింద అంతస్తు నుంచి పై అంతస్తు వరకు ఉంటుంది అన్నమాట అండి శివలింగం. కింద వెళ్ళలేదు లోపలకి. పైనే ఉంటుంది ఇలాగా పానమట్టం అది, ఇంకా పైనే పూజలు అన్నీ జరుగుతాయి అన్నమాట అండి. స్వామి శటగోపం పెడుతున్నారు నాకు. అదిగోండి, కనిపిస్తుందా మీకు? చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదాం వందే శివం శంకరం. ఓం నమ శివాయ అని స్వామివారిని అయితే దర్శించుకుని లోపల అంతా చూసుకుని ఇలా బయటకైతే వచ్చామనంటే అండి. బయట కూడా చుట్టూతా లాన్ ఉంటుంది అనమాట అండి, గార్డెన్ లాగా. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ గార్డెన్ మెస్కి కూడా చూసారా మీరు? త్రిశూలాలనే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. అలా అటు సైడ్ వెళ్తే మనకి అన్నదానానికి వెళ్ళే మార్గం అంటండి. ప్రస్తుతం అయితే ఏమీ లేదు, మనకి పర్వదినాల్లో చేస్తారేమో అన్నదానం. మరి నేనైతే ఎప్పుడు తినలేదు అనుకోండి, చూడలేదు. కాకపోతే అక్కడ బోర్డు ఉంది కాబట్టి అది మీకు చెప్తున్నాను. అలా కాసేపు లాన్లో తిరిగేసి
చూడండి చుట్టూ ఆ ప్రాకారం కూడా రాతి కట్టడమే. ఎంత గొప్ప కట్టడాలో కదండి. ఆ రోజుల్లోనే ఎంత గొప్పగా నిర్మించారు అంటే, ఎంత మన భారతదేశంలో మనం భారతీయులుగా పుట్టడం, అందులోనూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ శైవక్షేత్రానికి దగ్గరలోనూ నేను ఉండడం నిజంగా నా అదృష్టంగా అయితే భావిస్తున్నానండి. అలా కాసేపు ఆ లాన్లో తిరిగేసి ఇంకా కాసేపు ఉండాలని అనిపించిందండి. కాకపోతే క్లైమేట్ అసలు సహకరించలేదు. మీకు తెలుసు కదా, నాకు స్వెట్ ఎక్కువ. స్వెట్ వచ్చేసిందంటే నాకు ఆల్మోస్ట్ ఇంకా నేను డౌన్ అయిపోతానండి. లేదంటే ఎంత అసలు రావాలనిపించలేదు. కానీ ఆ క్లైమేట్ అసలు బాగోక కొంచెం త్వరగానే వచ్చేసాను. అలా కాసేపు ఆ లాన్లో అంతా తిరిగేసి అవన్నీ మీకు చూపించాలి కదా, మరి నా ప్రయత్నం అదే కదా. అందుకని చెప్పేసి అవన్నీ తిరిగి వచ్చేసాం అనమాట అండి. బయటకు వచ్చి బయట నుంచి తీస్తే ఇలా ఉంటుంది అనమాట ఆలయ గోపురం. ఇదండి సామర్లకోట భీమేశ్వర స్వామి వారి గుడి విశిష్టత. మొత్తానికి దర్శనం అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. బయటకైతే ఇంకా వచ్చేస్తున్నాను, ఇంకా ఇంటికి బయలుదేరిపోవడమేనన్నమాట. ఎలా ఉందండి వీడియో? బాగుందా? నచ్చిందా? నేను బాగా చూపించానా? బాగా చెప్పగలిగానా? ఇవన్నీ కూడా మీ అభిప్రాయాల్ని నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. కనీసం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్నైనా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి తప్పకుండా. కొత్త వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నా వీడియోస్, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ